పాఠం, ఒక మాట చెప్పాలి అని అనిపించింది. ఏంటిదంటే, మనుషులు ఎప్పుడు ఎన్నడూ దేవుణ్ణి నమ్మరు. మనుషుల్ని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మరు. మనుషులు పచ్చి మోసగాళ్ళు. నేను ఒక టైటిల్ కూడా పెట్టాను నా ఛానల్లో, ఈ ప్రపంచంలో అత్యంత విషపురుగు ఎవరు అని అంటే మనిషి పేరు చెప్పాలి. ఈ విశ్వంలో అత్యంత క్రూరమైన మృగం ఎవరు అని అంటే మనిషి పేరే చెప్పాలి. మనిషిని మించిన మృగం లేదు ఈ ప్రపంచంలో. అలాంటి మనిషినే మనం నమ్ముతాం. ఎంత దౌర్భాగ్యం అది, అవునా కదా? కొంతమంది మాట్లాడతారు, అది చూసి నిజంగా ఎంతో బాధ కలుగుతుంటుంది. మన కోసం భయంకరమైన కష్టాలు, నిందలు, బాధలు భరించి సహించి శిలువలో తన రక్తాన్నంతా కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఇలా మాట్లాడుతున్నాడమ్మా, బైబిల్లో ఇలా ఉంది అని చెబితే నమ్మరు. కానీ అంటే యేసు ప్రభును కూడా పక్కకు తోసేసి మీరు ఏమన్నా చెప్పండి, స్టార్టింగ్లో నుంచి మా అయ్యగారు మాతోనే ఉన్నాడు, ఆయన అబద్ధాలు చెప్పని, నరకానికి వెళ్ళని, ఏడికన్నా వెళ్ళని, మమ్మల్ని ఏడికైనా తోసేయని, మేము మాత్రం ఆయన దగ్గరికి వెళ్తామయ్యా. దీన్ని ఏమంటారో మీకు తెలియట్లేదు, కానీ దీన్ని ఏమంటారో నేను చెప్తాను. బైబిల్ని పట్టుకునే బైబిల్ ద్వారా దాన్నే అంటారు, నువ్వు నీ పాస్టర్ని ఆరాధిస్తున్నావు అని అంటారు. ఆరాధనకు నిజమైన అసలు సిసలైన అర్థం ఏంటి అని అంటే, ఎవడు చెప్పినా నేను వినను, నేను మా నాన్న మాటే వింటాను, ఈ ప్రపంచంలో ఎవడు చెప్పినా వినను అంటే అర్థం ఏంటో తెలుసా? అదే, నువ్వు మీ నాన్నని ఆరాధిస్తున్నావు అని అర్థం. మా పాస్టర్ గారు చెప్పిందే నమ్ముతాను, బైబిల్లో ఉన్నా నమ్మను, లేకపోయినా నమ్మను, నాకు సంబంధం లేదన్నావంటే నీ పాస్టర్ గారిని నువ్వు ఆరాధిస్తున్నావు అని. విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు బైబిల్ని చదివి చెబుతున్నారు, వాస్తవాన్ని పసిగడదాం, ఆలోచిద్దామని ఆ మనసు రాదు. ఎంత అమాయకులు అనాలనా, లేకపోతే పాస్టర్ లాంటి వాళ్ళు వీళ్ళను బంధించారు అనాలనా? బానిసత్వానికి అలవాటు పడ్డటువంటి మనుషులు ఎలా ఉంటారని అంటే మనలానే ఉంటారు. మిమ్మల్ని మీరు చూసుకోండి, చిన్నప్పటి నుంచట ఏనుగు గట్టి గొలుసులతో కట్టేసేవారట. పసితనంతో చిన్న పిల్లలా ఉన్నప్పుడు ఏనుగు ఉంటుంది కదా, గొలుసులతో పెద్ద పెద్ద తాళ్ళతో కాలు కట్టేసేవాళ్ళట ఏనుగుని. చిన్నతనంలో ఏం చేస్తుంది, అది విడిపించుకోవటానికి అహర్నిశలు కష్టపడుతుంది. ఎంత కష్టపడినా గొలుసు తెంపే అవకాశం లేదు, తెంపలేదు. ఇప్పుడు బాగా భారీ దేహం పెద్దగా అయిపోయింది, పురికొస్తు ఉంటుందా? ఆ పురికొస్తు కాబట్టి ఇప్పుడు దాన్ని తెంపదు. ఎందుకు తెంపదు? అది అలవాటు పడ్డది. ఏం పడ్డది? మనం కూడా అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, అపోస్తలు చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? నా కోసం అవసరం అనుకుంటే నీ కన్న తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టు అని చెప్పినటువంటి మాటలు కనబడుతుంటే బైబిల్లో. నీ పాస్టర్ ఎంత? ఆఫ్టర్ ఆల్ నీ పాస్టర్ ఎంత అంటున్నా నేను. బుర్రకెక్కొద్దు. నీ తల్లిదండ్రులు నీ దేవుణ్ణి దూరం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మాట కూడా నువ్వు వినొద్దు అని చెప్పేసి చెప్పింది బైబిల్, అవునా కదా? అంటే తల్లిదండ్రుల మాట ఎప్పుడు వినొద్దు, ఏ విషయంలో వినొద్దు? మళ్ళీ వాళ్ళని పోషించొద్దు, కాపాడొద్దు, ఇంట్లో పెట్టుకోకూడదు, వాళ్ళని తరిమేయాలి, తోసేసేయాలి, అలా అర్థం చేసుకోకూడదు. ఈ మాట చెప్పిన బైబిల్ ఇంకో మాట కూడా చెప్పింది, ఎవరైతే తల్లిదండ్రులను పోషించడో, ఎవరైతే తల్లిదండ్రులను కాపాడడో వాడు నన్ను నమ్మిన దండగా అంటాడు.
అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే అందరికంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన ఇచ్చిన గాలి ప్రతిక్షణం పీల్చుకొని బ్రతుకుతున్నావు. ఆయన ఇచ్చిందే సమస్తం, అవునా కదా? నీ తల్లిదండ్రులను ఇచ్చింది ఆయన, నీకు అందరినీ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది ఆయన. కాబట్టి ఫస్ట్ ఆయన మాట వినాలి. ఆయన మాటలో ఆశీర్వాదం ఉంటుంది, ఆయన మాటలో మంచి ఉంటుంది, మంచి మాత్రమే ఉంటుంది. ఆయన మాటలో నీ జీవితం సుఖంగా ఉంటుంది, ఆయన మాటల వల్లనే నీ కుటుంబం బాగుపడుతుంది. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు చెప్పే మాటలు విని ముందుకు సాగితే సర్వనాశనం అవుతాం, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు మనుషులండి, వాళ్ళకేం తెలియదు. మంచిగా ఉంటుందేమో అనుకున్న బిడ్డ, ఇట్లా జరుగుతుంది నాకేం తెలుసా అంటే ఫస్ట్ ఫైనల్గా అమ్మ నాన్న ఫస్ట్ చేయరా బాగుంటుంది, చేయరా అని చెప్పేసి గద్దిస్తారు, సలహాలు ఇస్తారు, బాగానే ఉంటుంది. చేసిన తర్వాత పెద్ద నష్టం వచ్చిందనుకో, రెండు చేతులు ఎత్తేసి అట్లా అనుకుంటా, అట్లా ఇతత అనుకోలే బిడ్డ, ఏం చేస్తావు అంటది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువులు వచ్చి చెప్పాడు, ఎవరు చెప్పినా నమ్మకు, నీ దేవుడు చెప్పింది నమ్ము. అర్థమైందా? దేవుడు ఎప్పుడూ మన మంచి కోరేవాడే. దుర్మార్గుడు కూడా మారాలి అని కోరుకునేటటువంటి వాడే. కానీ తల్లిదండ్రులు కొడుకు దుర్మార్గుడు అయిననుకో ఏంటంటే ఏమంటారు? సావడేంట్రా ఈడు అని చెప్పి అనుకుంటారు లేదా? కన్న కొడుకుని గుణపంతో పొడిచి చంపిన తల్లులు లేరా? ఎందుకు చంపినవమ్మా అనంటే వాడు పాడైపోయిండు కదా. కానీ అంత భయంకరంగా పాడైనటువంటి ఆయన్ని కూడా మార్చాలి అని ప్రయత్నం చేసేటోడే మన దేవుడు, మనందరి దేవుడు. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాట నమ్మాలి. కానీ ఏవో పాస్టర్ని పట్టుకుంటే ఎట్లా? ఆ పాస్టర్ మాట కూడా ఎప్పటి వరకు నమ్మాలి నువ్వు? ఆ మాటలు బైబిల్లో ఉన్నంత వరకే నమ్మాలి. ఏ పాస్టర్ మాట అయినా సరే ఆఖరికి నిలబడి ఇక్కడ నేను చెప్తున్నానే, నా మాటలు కూడా నమ్మటానికి లేదు. నేను చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఉంటేనే నమ్మాలి, లేకపోతే మీరు నమ్మటానికి లేదు. ఎందుకంటే మిమ్మల్ని పరలోకం చేర్చేది నేను కాదు, ఏ పాస్టర్ కాదు. కరెక్ట్గా మాట్లాడితే తేడా జరిగితే ఆ పాస్టర్కి దిక్కు ఉండదు, పరలోకం వెళ్ళే దిక్కు ఆయనకే ఉండదు. నేనేం కాపాడుతాడు, నేను తీసుకెళ్తాడు, అవునా కదా? సో దీని కొరకు నేను ఒక్క మాట బైబిల్లో నుంచి అపోస్తలులు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఒకటి చెప్తాను. ఒకసారి తెరిచి చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. సహోదరులారా, మా వలన అంటే ఎవరు మా అంటున్నది? ఎవరు వీళ్ళు చెప్పండి? అపోస్తలులు కదా. అపోస్తుల వలన పొందిన బోధ ఎక్కడుంది? కొత్త నిబంధన 27 పుస్తకాలు, అంతేనా? అపోస్తులు ఇచ్చిన బోధ ఎక్కడుందమ్మా? కొత్త నిబంధనలో ఉంది కదా. ఈ బోధ ప్రకారంగా కాకుండా, అంటే కాకుండా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాము అని చెప్తున్నారు అపోస్తలులు, అవునా కదా. అందుకోసం మేమేమంటున్నది ఏంటంటే, యేసు దేవుడు అని నమ్మమని కానీ, యేసుక్రీస్తును దేవుడు అని నమ్మితే నిత్య జీవం వస్తుంది అని కానీ, యేసుక్రీస్తును దేవుడు అని నమ్మితే దేవుడు నీలో ఉంటానని చెప్పాడా అని కానీ, యేసుక్రీస్తును దేవుడు అని నమ్మితే ఈ లోకాన్ని జయించగలము అని కానీ, ఒక్క లైన్, ఒక్క రిఫరెన్స్, ఒక్క ఆజ్ఞ చూపించగలవా అనంటే చూపించే దిక్కు లేదు. ఒక్కటి అని మేము అడుగుతున్నాం, నువ్వు ఒక్కటి కూడా చూపించలేవు. నేను 10 అని చూపిస్తా, నమ్ముతావా అని అంటే రాట్లేవు. అంటే దొంగెవడు? దేవుడు ఆజ్ఞాపించాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన వారికి నిత్య జీవం లభిస్తుంది అని చెప్పాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు నిలిచి ఉంటాడు, వాడు దేవుని యందు నిలిచి ఉంటాడు అనే ఆజ్ఞ బైబిల్లో ఉంది. యేసును దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు మాత్రమే, అలా ఎవడైతే నమ్ముతాడో వాడు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తాడట. వాడు మాత్రమే అంటే యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి అని చెబుతుంది ఎవరు? అపోస్తలులు చెప్పారంటే దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాటలు పలికారు అని అన్నప్పుడు దేవుడే చెప్పినట్టు కదా. దేవుడే ఆ మాటలు చెప్పినప్పుడు ఈరోజు నేను ఎప్పటి నుంచో అడుగుతుంది చాలామందిని ఏమని అనంటే,
అక్కడ ఆ వచనం ఉంది, ఇక్కడ ఈ వచనం ఉంది అని చూపిస్తున్నారు. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా దేవుడు అన్నట్లుగా అనిపించేటట్లుగా అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం ఒక 2-3 వచనాలు చూపిస్తున్నారు. నా బలమైన వాదన నేను అడుగుతున్నది ఏంటంటే, ఒరే బైబిల్ నీకెక్కువ తెలుసా దేవునికి ఎక్కువ తెలుసా చెప్పు అడుగుతాను నేను. రాయించింది ఆయన కదా. నువ్వు చూపించేటటువంటి వచనం దేవునికి తెలియదా? తెలుసా లేదా చెప్పు. తెలుసు అన్నప్పుడు తెలిసిన ఆయనే కంక్లూజన్లో ఫైనల్లో ఇలా నమ్ము బిడ్డ అంటున్నప్పుడు ఎక్కడో నొప్పి పుడుతుంది నీకు, అవునా? ఆయన చూసుకుంటాడు, ఆయనకు సమస్తం తెలుసు. నువ్వు నేను అపార్థం చేసుకోవచ్చు, కానీ క్లియర్గా ఆయన రాయించడం నీకు తెలుసు. ఆయనే 1కి 4 సార్లు చెప్పాడు, 1కి 10 సార్లు చెప్పాడు, ఇలా నేను నమ్ము నాన్న, ఇలా నమ్మితేనే నీకు నిత్యజీవం వస్తుంది అని అన్నాడు. మళ్ళీ పైగా నీ ఎక్స్ట్రాలు ఏంటి అంట నేను, నువ్వు నరకానికి పోక మిగతా వాళ్ళందరినీ కూడా గుంజుకుపోవటం. 4 సుక్కలు అంటే ఏం మాట్లాడినా కూడా ఏడుపుడు. ఒక కామన్గా ఎప్పుడైనా లోకంలో ఎక్స్పీరియన్స్ చెప్పిన సామెత ఒకటి ఉంటుంది, మాటి మాటికి నవ్వే ఆడదిని నమ్మొద్దట, మాటి మాటికి ఏడ్చే మగాడిని నమ్మొద్దట. అది ఎక్స్పీరియన్స్ వచ్చినటువంటి మాట. జనరల్గా లేడీస్ తత్వం ఏంటంటే అంటే ఏడుస్తారు, కానీ అలాంటి తత్వం కలిగినటువంటి లేడీస్ అంటే నవ్వుతుంది, మాటి మాటికి నవ్వుతుంది అని అంటే జాగ్రత్త పడు అని అర్థం. అలాంటి స్త్రీని నమ్మొద్దు అని అర్థం. కానీ పురుష లక్షణం ఏంటి? వాడు అంటే నవ్వుతాడు కానీ అంత సజావుగా ఈజీగా ఏడవాడు వాడు, అది పురుష లక్షణం. కానీ అలాంటి వాడు మాటి మాటికి ఏడుస్తున్నాడంటే వాడితో జాగ్రత్త, వాడు నిన్ను మోసం చేయబోతున్నాడని. అలాంటి వాళ్ళు పాస్టర్లు అయ్యారు ఈరోజు. ఏడ్చే పాస్టర్ని అసలు నమ్మొద్దు, అవునా కదా? కొంచెం జాగ్రత్త పడాలి. నువ్వేమైనా చెప్పు, గట్టిగా చెప్తావా, ఏ రకంగా నన్ను చెప్పు, బైబిల్ చూపించి చెప్పు. ఇది నేను బాధతో చెప్తున్నటువంటి మాటలు. ఎందుకో తెలిసి చాలామంది నరకానికి పోతున్నారు. దేవుడిని నమ్మి కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి కూడా లాభం లేకుండా అయిపోతుంది బతుకు జీవితానికి. రేపటి దినాన ఇదే చట్టం, దీన్ని ముందు పెట్టి అడుగుతారు. నిన్ను నన్ను మనల్ని ఎవరినాడు అడిగి దీన్ని ముందు పెట్టేసి, నేనేమని నమ్మమని చెప్పాను, ఆజ్ఞలు కూడా ఇచ్చాను కదా, నువ్వేమని నమ్మినావు? బాప్సం ఎలా తీసుకోమని చెప్పాను, నువ్వు ఎలా తీసుకున్నావు? ఏమి నమ్మి తీసుకోమని చెప్పేసి రాయించాను, నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఇవే పెడతాడు కదా. మనకు ఆధారం ఇదే కదా, మనకు ప్రామాణికం ఇదే కదా. దీన్ని ఎవరైనా దాడతారా? దేవుడు దీన్ని పట్టుకొని అడుగుతాడు. అప్పుడు మొహం ఏడ పెట్టుకుంటాం? ఇంత అద్భుతమైన గ్రంథాన్ని, దైవ గ్రంథాన్ని, అందులో రాయబడిన మాటల్ని పక్కకు తోసేసి పాస్టర్ని పట్టుకొని ఎలాడుతున్నావే, ఏడికి పోదామని, అవునా కదా? నేను నిర్మోహమాటంగా చెప్తాను. జనాల కోసమో, మనుషుల కోసమో, సంఘం కోసమో కాదు నేను సేవ చేస్తున్నాను, నా దేవుని కోసం చేస్తున్నాను. ఎదురుగా వచ్చి నిలబడి నన్ను అడుగు, నేను చెప్పలేకపోతే ఒప్పుకుంటా, నాకు రాదని, నాకు తెలియదని. తెలిసింది మాత్రం గట్టిగా చెప్తా, దుమ్ము లేచిపోద్ది అంతే. అట్లుంటుంది. తెలియని దాన్ని తెలుసు అని చెప్పేసి బిల్డప్ ఇచ్చే అలవాటు లేదు. అలాగని చెప్పేసి జనాలు కావాలని మార్చి మార్చి చెప్పే అలవాటు కూడా నాకు లేదు. ఒకటే, ఎవరు ఉన్నా లేకపోయినా సింగిల్గానైనా పోరాడుకుంటూ దేవుని కోసం బ్రతికి చావటమే. అలా సింగిల్గా బ్రతికి దేవుని కోసం పోరాటం చేసి మరణం రుచి చూడకుండానే పరమునకేగిన గొప్ప మహానుభావుని జీవిత చరిత్ర ఈరోజు నేను చెప్పబోతుంది. ఎవరైనా ఏలియా గారు వరసబెట్టి నిజం మాట్లాడుతూ నిజమైన దేవుని తరఫున ఉన్నటువంటి వాళ్ళని వరసబెట్టి నించోబెట్టి ఊచకోతకొస్తున్న కాలంలో ఆయన ఒక్కడే ఎంతమందిని చంపినా కూడా నేను మాత్రం వెనుదిరగను అని చెప్పేసి నిలబడినటువంటి గనుడు ఆయన ఏలియా గారు. గుంపు కోసం కాదు, ఒక్కరు కూడా లేకపోయినా ఒక్కడినైనా నిలబడాలి, ఎందుకంటే సత్యానికి ఉన్న పవర్ అలాంటిది. నా ధైర్యం ఒకటే. నేను ఎందుకు ఈ విషయంలో గట్టిగా మాట్లాడతాను, పెద్ద పెద్దోళ్ళని కూడా సవాల్ చేసి మాట్లాడడానికి గల ఒకటే, నా వయసు చిన్నది కావచ్చు, కానీ పెద్ద పెద్దోళ్ళని కూడా నేను ఎదురు నిలబడి ఈ విషయంలో ఎందుకు మాట్లాడతానంటే నా ధైర్యం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడే చెప్పేశాడు నాకు, నేను నీకోసం పంపించిన ఆయన్ని దేవుని కుమారుడని మాత్రమే నమ్మురా అని చెప్పాడు. ఆయనే చెప్పిన తర్వాత నువ్వెంత అంట నేను అంతే. 1కి 4 సార్లు 10 సార్లు ఆయన్నే ఆజ్ఞాపించేసిన తర్వాత నువ్వేం చేస్తావు? అది నా తెగింపు, నా ధైర్యం, నా బలం ఆయన. నువ్వు ఒక్క వచనం కూడా లేనోడివి, నువ్వే ఇంత బలంగా నిలబడితే ఇన్ని వచనాలు ఉన్న నేనే రేంజ్లో బలంగా నిలబడాలి? ఒక్క వచనం కూడా లేదే నువ్వు చూపించడానికి. అలాంటి నువ్వే ఇంత బలంగా నిలబడి జనబలం అండ చూసుకొని వెనకాల అమాయకుల్ని పోగు చేసుకొని వాళ్ళను మోసం చేసుకుంటూ వాళ్ళ బలం చూసుకొని నువ్వు ఎదుటోడిని దొంగ 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 అంటున్నావనంటే నాకెంత ధైర్యం ఉండాలి? సత్యాన్ని పట్టుకొని నా వెనకాల దేవుడు ఉన్నప్పుడు నేను ఎవడికి జడియాలి? అందుకోసమే ఆయనకి చెప్పాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, మనిషి అన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఆలోచించినప్పుడు పడిపోతాడు, సహజం.
ఏలియా గారే, ఇప్పుడు నేను చెప్పబోతున్న పవర్ఫుల్ ప్రవక్త అయినటువంటి ఏలియా గారే ఒకానొక సమయంలో పారిపోతాడు, భయపడి పారిపోతాడు. అలాంటప్పుడు జాషువా ఎంత చెప్పు, అవునా కదా? జాషువా గారు ఎంత చెప్పు. ఒరిజినల్గా కొన్నిసార్లు కొన్ని మాటలు మర్చిపోతుంటాం. ఆయన మర్చిపోయిన మాట ఏంటి అని అంటే, మనం బాగా పని చేస్తూ ఉన్నప్పుడు, పని చేయటం అంటే ఎదురు దెబ్బ తగులుతాం, కష్టపడటం, కష్టం అనేది ఎదురైనప్పుడు మన సంపద ఎక్కువవుతుంది, అవునా కదా? ఇన్కమ్ ఎక్కువవుతుంది. కష్టం ఎక్కువ చేస్తుంటే ఇన్కమ్ ఎక్కువవుతుంది. మానసికంగా నిందలు వస్తుంటే పరలోకంలో మన ఫలం అని మర్చిపోవద్దు. మనం ఎక్కువ మంది తిడుతున్నారనుకో, దానివల్ల మానసికంగా కృంగిపోతాం, కానీ దానివల్ల ఫలితం డబల్ త్రిబుల్ అక్కడ పెరిగిపోతూ ఉంటుంది అనేటటువంటి విషయం గుర్తు పెట్టుకుంటే ఆనందం, మర్చిపోతే బాధ. అది గుర్తుంటే మాత్రం సంతోషమే, గుర్తు లేకపోతేనే బాధపడతాం. అది నేనైనా ఎవరైనా. అది గుర్తుకొచ్చిన తర్వాత అనిపిస్తుంది ఆ ఆనందం వేరు, ఆ సంతోషమే వేరు, ఆ లెక్క వేరంతే. కాబట్టి చనిపోయి వెళ్ళిపోయిన తర్వాతనే చూసుకోవటం కానీ మధ్య మధ్యలో చూసుకునే అవకాశం ఉంటే భలే ఉండేది. ఎన్ని నిందలు భరించినావు కదా, 2-3 కుప్పలు పడ్డాలి ఆడ, నీకు తెలియట్లేదు కానీ ఎన్ని కుప్పలు పడ్డాలి అక్కడ. ఫలం, నీ ఫలం అధికమవుతుంది. తిట్టేటోళ్ళని బాగా మంచి ట్రిక్, దేవుడు చెప్పినటువంటి ట్రిక్, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా బయలుపరిచినటువంటి ట్రిక్, మీకు తెలుసో లేదో చాలాసార్లు చెప్పాను నేను. మిమ్మల్ని నేను బూతులతో తిట్టాను అనుకో, నేను అపవిత్రుడినైతే కానీ నువ్వు కావు. తెలుసా ఈ ట్రిక్? యేసుప్రభు చెప్పాడు, నోట్లో పోయే దానివల్ల మనిషి అపవిత్రపరచబడడు, కానీ నోటి నుంచి బయటకు వచ్చే వాటి ద్వారానే మనిషి అపవిత్రపరచబడతాడు. ఎంత బండబూతులు ఎదుటోడు మనల్ని తిట్టినా మనం అపవిత్రం పరచబడం, వాడైపోతాడు అపవిత్రుడు. అందుకోసమే చూడండి, యేసుప్రభు పరిశుద్ధుడే కదా, మస్తు పరిశుద్ధుడు. ఎన్ని నిందలు పడ్డాయి, ఎంత దూషించారు, ఎంతమంది దూషించారో వాళ్ళయ్యారు పాపులు. ఎంతమంది దూషించిన పరిశుద్ధతలో ఇంకా డెవలప్ అయ్యాడు యేసుప్రభు, కానీ పాపం అంటుంది ఆయనలా. అదే అనమాట. తిట్టించుకునేటోడు గొప్పోడే, మామూలు గొప్పోడు కాదు, గొప్పోడు కాదు, ధన్యుడు. తిట్టేటోడు పరమ పాపి. అందుకోసమే బూతులు మీ నోట ఉచ్చరించరాదు అని అంటాడు కదా. ఇది అన్నగారు ఒక సేవకుడే కొన్ని నిందల వల్ల క్రైస్తవ్యాన్ని వదిలేయాలి అనే ఆలోచన వచ్చింది అని అంటే, విశ్వాసుల పరిస్థితి ఏంది అనే ఆలోచన కలిగి ఇది అవసరం అని చెప్పేపడు నేను చెప్పింది. ఎందుకంటే ఆయన కంటే ఎక్కువనే నిందిస్తారు నన్ను, ఆయన కంటే ఎక్కువనే నిందించారు నన్ను. కొన్ని చోట్ల కొట్టారు కూడా. ఒలిగొండలో అయితే మాటు కూడా వేశారు. మాటు వేయటం అంటే తెలుసుగా, అది మరి వేసేద్దాం అనుకున్నారు, ఒక రౌండ్ వేద్దాం అనుకున్నారు, తెలియదు, కానీ మొత్తానికి ప్రయత్నం చేశారు. కానీ వెనకాల దేవుడు ఉన్నాడు కదా, అది తప్పించేటోడు. ఆయన పని మనం యథార్థంగా చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్లాన్ చేస్తే మాత్రం మనకి ఏమైతే చెప్పు. సో అనేక చోట్ల అనేక రకాలైనటువంటివి అవుతున్నా కూడా నా ధైర్యం ఒకటే, వాళ్ళు ఎక్కువ మంది కనపడవచ్చు, పెద్దోళ్ళు కనపడవచ్చు, కోట్లాస్తి కనపడవచ్చు, కార్లు కనపడవచ్చు, కానీ నా కళ్ళ ముందు వచనాలే కనపడతాయి. నా కళ్ళ ముందు కనబడేది వచనాలే. ఆ వచనాల ముందు మీరు దుమ్ము కూడా కాదు, ధూళి కూడా కాదు. అది నా బలం, అది నా ధైర్యం. ఆ వచనాల్ని దాటుకోవటం మీ తరం కాదు. వచనమే నా బలం, వచనమే నా ఆయుధం. ఆ వచనాన్ని లేదా ఆ ఆయుధాన్ని నాకు ఇచ్చింది నా దేవుడు. జీవము కలిగిన వచనాలే నా ఆయుధం, బలం కలిగిన వచనాలే నా ఆయుధం. అదే ఆయుధాన్ని మీరు ధరించండి, వాక్యం అనే ఖడ్గాన్ని మీరు ధరించండి. మీకు తోడుగా నీడగా దేవుడు ఉంటాడు. ఆ దేవుని నీడలో ముందుకు సాగిపోండి. మనుషుల వైపు చూడకండి. ఎప్పటికీ ఎన్నటికీ మనిషి మారిపోతాడు, మనిషి మోసం చేస్తాడు, కానీ దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మోసం చెయ్యడు, దేవుడు నమ్మదగినవాడు. ఆయన అండలో, ఆయన నీడలో బ్రతికే ప్రయత్నం చేయాలి తప్ప మనిషి మాటల్ని నమ్మి ఇంకెవ్వరిని దూషించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి. మనిషి మాటను నమ్మితే ఖచ్చితంగా మనం ఎవరో ఒకరిని ద్వేషిస్తాం, దూషిస్తాం, ఎవరో ఒకరి మీద కోపపడతాం. అదే దేవుని మాట వింటే దేవుడు అంటాడు, నాన్న శత్రువుని కూడా ప్రేమించరా అంటాడు.
అంటే ఎవరిని ద్వేషించడానికి ఆయన అనుమతినివ్వడు. అదే మనుషుల మాట మనం నమ్మామనుకో ఖచ్చితంగా ఎవరో ఒకరిని ద్వేషిస్తాం. అక్కడ దాకా స్టేజ్ మీద చర్చిలో నిలబడే ఒక వ్యక్తి మీద పురిగొల్పుతున్నాడు ఒక పాస్టర్ అని అంటే దేవుడు అలా చేస్తాడా? దేవుడు అలా చేస్తాడా? అవునండి. నిన్ను చంపాలనుకుంటున్న వారి కొరకు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్న దేవుడు ఎక్కడా? ఆయనను నమ్ముకుంటున్నామని మిమ్మల్ని మోసం చేస్తూ ఒక వ్యక్తి మీద ఉసిగొలుపుతున్నటువంటి వీడెక్కడ? అలాంటి వాడిని నమ్ముకొని నువ్వేం చేస్తున్నావు? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏడికి పోదాం అనుకుంటున్నావు కదా? ఇప్పటికైనా కోలుకోకపోతే, ఇప్పటికైనా తేరుకోకపోతే భయంకరమైనటువంటి నష్టాన్ని చవి చూస్తారు. అది కొన్ని దినాలలో అయిపోయేది కాదు. ఆ శిక్ష యుగ యుగాలు తరతరాలు నిత్యాగ్నిగుండంలో కాలాల్సిన పరిస్థితి. కాబట్టి బహుఫరాక్, జాగ్రత్త. ఓకే, కళ్ళు మూసుకొని తల్లో చెట్లు చిన్న ప్రార్థన చేసుకొని మాట్లాడతాను. ఏలియా గారిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఒక పాట పాడి, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. ఈ పాట పాడాలని ఎందుకు అనిపించింది అని అంటే, నాకు దేవుని మాటలకు ఉన్నటువంటి విలువ మనకు తెలుసా తెలీదా? ఎంత విలువైందో చెప్పండి ఒకసారి. దేవుని మాటలు ఎంత విలువైనవో చెప్పండి. బైబిల్ ఏం చెప్తుందంటే, వెండి బంగారములు దానితో సాటి రావు, పగరములు పేరు ఎత్తకూడదు అంటాడు. అవునా? ఇక ఏ వస్తువుతో కూడా అది పోల్చగలను. అలాగని ఎక్కడో దొరికేది కాదు. సముద్రంలో అడిగినా కూడా, వెతికినా కూడా సముద్రంలో కూడా దొరకదు, ఎక్కడ దొరకదు. దాని విలువ వెలకట్టలేనిది, వెలకట్ట జాలము. ఎంతో గొప్పవి, మన జన్మను సార్థకం చేసేటటువంటివి. ఏకంగా భూలోకంలో నుంచి మనల్ని సేఫ్గా పరలోకానికి ల్యాండ్ చేయగలిగే శక్తివంతమైనటువంటి మాటలు. భూలోకంలో మనల్ని ఎంతగానో కీర్తి ప్రతిష్టలకు తెచ్చిపెట్టేటువంటి, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టేటువంటి మాటలు, మనల్ని మన విలువని పెంచేటువంటి మాటలు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి హృదయాలను కరిగించగలిగేటువంటి మాటలు. ఒక దుర్మార్గుడు, భయంకరుడు కూడా మారిపోయి మంచితనంలో పరాకాష్ఠకు చేర్చగలిగేటువంటి మాటలు. అనగా నిలబడి మనుషులను చంపుతూ బయలుదేరి తిరుగుతున్నటువంటి సౌలు గారి లాంటి వాళ్ళు. తెలుసు కదా సౌలు గారు? ఆ తర్వాత పౌలు అయ్యారు. సౌలు కాలంలో సౌలుగా ఉన్నప్పుడు మనుషుల్ని చంపుకుంటూ, నీ ప్రాణాధారం ఏంటి అంటే ఈ క్రైస్తవులు అనే వాడిని చంపటమే. ఇలాంటి మాట్లాడేటువంటి వ్యక్తి కూడా మారిపోయి ఆ తర్వాత ప్రాణాన్ని పణంగా పెట్టే స్థితి ఎదగాడు అంటే దానికి గల ఏకైక కారణం దేవుని మాటలు కదా. ఎంత విలువైన మాటలు మనకు అర్థం కావు పాడే. ఇంతటి విలువైనటువంటి మాటల్ని కూడా పెడచెవిన పెట్టి పక్కకు తోసేయగలిగే శక్తి ఎవరికి ఉందయ్యా అనంటే మన శరీరానికి ఉంది. దేనికి ఉంది కదా? కాస్త టేస్ట్గా అనిపించిందనుకో, మన శరీరం మొత్తం మనతో ఏమాట్లాడుతుంది? వేసుకో, ఇంకో 2 ముద్దలు వేసుకో, ఇంకో 3 ముద్దలు వేసుకో అంటుంటది. దండిగా తినేసి ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసి కూర్చున్నాం అనుకో, ఇంకప్పుడు శరీరం మాట్లాడుతుంది, పడేవా అంటుంటది. ఇసుక మూటలు కనురెప్పల మీద ఉంటాయి. ఇసుక మూటలు మొయ్యగా ఎంత ట్రై చేసినా కూడా కష్టపడుతుంటాయి. రెప్పలు పైకి ఎత్తడానికి కష్టపడుతుంటాం. ఒక రకంగా యుద్ధమే చేస్తుంటాం కదా. ఆహా, ఈ సమయంలో నన్న పక్కకు ఇవ్వగలిగితే ఉండేది కదా అనిపిస్తుంది కదా మనం. అందుకోసమే ఖాళీ అనేది, అందుకోసమే చేతి ఖాళీ అనేది. ఇక్కడ కూడా చాలా పరచబడింది. శరీరం మనతో మాట్లాడుతుంటది. లే లే, బయటికెళ్ళు అంటుంటారు. కూసో, ఓడతాకో, మనతో మాట్లాడుతుంటది శరీరం. ఈ శరీరం ఇంత విలువైన మాటలు విననీయకుండా నిన్ను బయటికి తోసుకెళ్తుంది అని అంటే, అవునా? అందుకోసం తక్కువ తినాలి. అవసరమైతే వాక్యం వినబడుతుంది, ఇది తింటే నేను వినలేను అన్నప్పుడు బంధు పెట్టు, తినకు, ఏమైనా అలాగా. అందుకోసమే ఈ పాట చాలా అవసరం మనకు. కన్ను మూయక ముందు తెలుసుకోవాలి మనం ఒక నిజాన్ని. కన్ను మూసిన తర్వాత ఎట్లాగా తెలుసుకోవాలి? తెలిసిపోయినా నువ్వు చేసేది ఏం లేదు. కాబట్టి కన్ను మూయక ముందే తెలుసుకో. కన్ను మూయక ముందే తెలుసుకో నిజాన్ని, ఈ భూమిపై అందరూ
ప్రతి పుట్టిన రోజు సావుకు దగ్గరవుతారు. ప్రతి పుట్టిన రోజు సావుకు దగ్గరవుతారు. ఎందుకంటే ప్రతి పుట్టిన రోజు దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని రాగిస్తారు. అంతే కదా, ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ తినాలి బతుకుతాం అని చెప్తారు డాక్టర్. తినొచ్చు త్రాగుచు సంతోషించమని చెప్పి, తినొచ్చు త్రాగుచు సంతోషించమని చెప్పి నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తోంది. నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తోంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది. ఆరని అగ్నికి ఆత్మను పంపిస్తుంది. తెలుసుకోని నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని. నీ శరీరమే నీకు శత్రువని కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. మేను పైన మమకారం పెంచుకోమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేను పైన మమకారం పెంచుకోమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారాలు పెనుచ్చులు సుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనే మరువకుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనే మరువకుమా. తెలుసుకో నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని. నీ శరీరమే నీకు శత్రువని. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. మన్నైన నీ దేహం మహిమగా మారును. అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోను. మన్నైన నీ దేహం మహిమగా మారును. అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోను. పుట్టి తెలుసుకున్నావి లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టి తెలుసుకున్నావి లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. తెలుసుకో నిజాన్ని, నీ మృత్యు వెనుకే ఉంది మిస్టరీ. దైవ గ్రంథం తెలిపింది దాని హిస్టరీ. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. ఈ భూమిపై పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. తినుచు త్రాగుచు సంతోషించమని చెప్పి, తినుచు త్రాగుచు సంతోషించమని చెప్పి నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తోంది. నిన్ను వదిలివేస్తోంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది. ఆరని అగ్నికి ఆత్మను పంపిస్తుంది. తెలుసుకో నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని. నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే
ఈ నిజాన్ని. తెలుసుకుంటారా తెలుసుకోరా అనగా ఎంత ప్రమాదకరమైంది ఈ శరీరం. ఈ శరీరం ఎలాంటిదో చెప్పరా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పక్కన పచ్చ పొలాలు కనపడుతున్నాయి కదా, ఆ పొలాలలో కొట్టడానికి మందు బాటిల్ చేస్తాడు ఎంట్రీ. దానివల్ల లాభమా కదా? పక్కా లాభమే. వాడాల్సిన విధంగా వాడితే లాభమే, వాడకూడని విధంగా వాడితే ఇది కూడా అంతే. వాడుకునే విధానంలో వాడుకోకుండా వాడకూడని విధంగా వాడుకున్నావు అనుకో, ఇదే నీ పాలిట సాతానై శత్రువై నేను నరకానికి నడిపిస్తాను. దీన్ని బతికి ఎట్టగా మట్టి నుండి పుట్టింది మట్టికేసేస్తుంది, కానీ నిన్ను మాత్రం నరకానికి చేరుస్తుంది అనా కదా. కాబట్టి రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్తారు, 1వ వచనం చదవండి, ముగించుకున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా వీటిని నీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి రిక్వెస్ట్ మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇది యుక్తమైనది అన్నాడు. ఇది ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాదు కూడదు అని చెప్పేసి మంచి దట్టంగా లోకంలో మాట్లాడుతుంటారు కదా. చేసేదంతా దీనికోసమే, ఇక్కడ కాస్తలే తొయ్యి అంటుంటాడు అలాగా. చేసే పనంతా ఎన్ని పనులు మొత్తం దీనికోసమే కాబట్టి తొయ్యి వేసే అంటుంటే మధ్యాహ్నం ఒక బిర్యానీ, సాయంత్రం ఒక బిర్యానీ అసలు దండిగా వేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇంకా దేవుని మాట నేను విననియను, నీకు విననియను. ఏమంటాడు? దేవుని మాట వింటావు బ్రదర్ అని చెప్పేసి బాగా 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 ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాకేం తక్కువ రావాలి కదా. రోజుకు 3 పూటలు దండిగా తింటున్నాము, అవసరం కూడా 4వ పూట కూడా వేసుకుంటున్నాను, నాకేం తక్కువైతే తప్ప బాగనమాట అన్నట్టుంటది కదా. కాబట్టి మోసకరమైంది ఈ శరీరం. జాగ్రత్త, దీన్ని జాగ్రత్తగా వాడదాం. దీన్ని జాగ్రత్తగా వాడి దేవుని చెంతకు చేరేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆత్మ బలపడాలి, శరీరం కాదు, ఆత్మ బలపడాలి. ఆత్మకు ఆహారం వాక్యం, దేహానికి ఆహారం భోజనం అంటే రైస్. ఏది ఎక్కువ తింటామో అదే బలపడదు, దాంట్లో బలపడతాం. ఆ రైస్ 3 పూటలు దీన్ని 1 పూట కూడా వాక్యం చదవకపోతే నిజమైన మనం, ఈరోజు మనకు తెలియాలి, నిజమైన మనం అంటే దేహం కాదు, శరీరం కాదు. ఈ శరీరం గురించి ఎప్పుడు మాట్లాడినా నా కాళ్ళు నా చేతులే అంటారు. నువ్వెప్పుడు అంటే కదా, అంటే నువ్వెప్పుడైనా భోజనం చేస్తావా? నీ శరీరానికి భోజనం పెడతావా? ఎప్పుడు శరీరానికి భోజనం. మరి నీకెప్పుడు పెట్టుకుంటావు? నీ గురించి నీకు తెలియదు. ఈరోజు ప్రపంచంలో ఎవరికి తెలియదు. మన గురించి మనకు తెలియచెప్పడానికి ఈ లోకానికి వచ్చిందే యేసుక్రీస్తు ప్రభువు. మిమ్మల్ని మీరు బ్రతికించుకోవాలి అంటే మీకు వేరే గత్యంతరం లేదు, నా దగ్గరికి రావాల్సిందే. ఆల్మోస్ట్ మీరందరూ చచ్చిపోయి ఉన్నారు కదా. మన ఆత్మ బ్రతికిందా? ఆత్మ బ్రతికే ఉంటే ఫోన్లు చేసి బ్రతికిందాల్సిన అవసరం లేదు. పరిగెత్తుకుంటూ వస్తారు, కుర్చీలు ఖాళీ అవ్వవు కదా. ఇంకా సాయంత్రం ఆ ప్రార్థన ఆమె అన్న తర్వాత ఎంతమంది అంటారు వెళ్ళిపోతానని కదా. ఓ జానపంలు ఉన్నాయన్నా, నీకు తెలియదు, వాడుంది ఈడుంది ఈడుంది ఎప్పుడు ఉంటాయి కదా. నెక్స్ట్ వస్తాయి. అప్పుడు బతికేలేకపోతే వస్తుంది కదా. ప్రార్థన చేసి అయిపోతా అని వాళ్ళు ఎంతమంది వస్తారు అసలు అడిగా. రేపటి వరకు ఎంతమంది ఉంటారో మరి, ఎందుకంటే లాక్కపోతుంది శరీరం అంతే, ఓకేనా. సో అలా కాకుండా శరీరానికి బానిస అవ్వకుండా స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేద్దాం. మళ్ళా మరిన్ని విషయాలు సాయంత్రం కుటుంబంలో మాట్లాడుకుని వచ్చిన ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకున్నాం, పడుకుంటుందా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమనివాస తండ్రి